స్మోకీ ఎగ్ అండ్ పొటాటో సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన కోడిగుడ్డు, చెర్రీ టొమాటోస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, మైనీస్, నిమ్మకాయ, స్మోక్డ్ పాప్రికా, మస్టర్డ్ పేస్ట్, ఇంకా కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇక్కడ మనము మాయో ఇంకా మస్టర్డ్ డ్రెస్సింగ్ తయారు చేసుకుంటాము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా కటింగ్ చాపింగ్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. ఓకే, అండ్ మనకు స్టవ్తో పని లేదు, డైరెక్ట్గా వంటలోకి వెళ్ళిపోవచ్చు. వండకుండానే వంట సాలడ్. ఆల్రెడీ బంగాళదుంప మాత్రం ఉడికించేసుకున్నాం కాబట్టి వీఆర్ ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో చాపింగ్ వగేరాలు కూడా చాలా ఎక్కువ పని ఏం లేదు కాబట్టి చిన్న చిన్నగా చాపింగ్ డైరెక్ట్గానే బౌల్లో వేసుకొని మిక్సింగ్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్ డైరెక్ట్గా రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ లోపల మైనీస్ వేసుకుందాం, అలాగే మస్టర్డ్ పేస్ట్ వేసుకుంటున్నాం, పాప్రికా. దీనివల్లే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. స్మోక్డ్ పాప్రికా వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే స్మోక్డ్ అన్నాం కదా, ఆ స్మోకీనెస్ దీంతోనే రావాలి. వేసుకోవాలి. నిమ్మరసం, అరచెక్క నిమ్మకాయ పిండుకున్నాం, కొద్దిగా ఉప్పు, రెగ్యులర్గా మనం కూడా ఏం చేస్తుంటామంటే ఇళ్ళల్లో ఏదో ఒక సాలడ్ తింటూ ఉంటాం. టొమాటో కావచ్చు, కీరా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాము. ప్రాబ్లం ఏంటంటే మనం తయారు చేసుకున్నప్పుడు టేస్ట్ నిజంగానే రెస్టారెంట్స్లో కావచ్చు, లేకపోతే బయట ఎక్కడైనా సాలడ్స్ తిన్నప్పుడు వచ్చినంత టేస్ట్ రాదు. అంత అట్రాక్టివ్గా కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా కానీ ఉండవు. యూజువల్లీ మనకు జరిగే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ డ్రెస్సింగ్ అనమాట. డ్రెస్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇండియన్ కల్చర్లో, పర్టికులర్లీ మన సౌత్ ఇండియన్ కల్చర్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అంటే తెలుగువారి నివసించే ప్రదేశాల్లో కావచ్చు, సాలడ్ కన్సంప్షన్ అనేది బాగా తక్కువ. మనం ఎక్కువ తినం. అలాగే బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బాడీ. ఎక్కువ ఒబేస్ అవ్వడానికి, ఫ్యాట్ బాడీలో ఎక్కువ అవ్వడానికి, ఇవన్నీ కూడా దానికి అదే రీజన్ అనమాట. పీచు పదార్థాలు ఇట్లాంటివన్నీ కూడా తక్కువగా వెళ్తుంటాయి బాడీకి. అందుకని ఇట్లాంటి డ్రెస్సింగ్స్ కనుక మనం నేర్చుకున్నామంటే, ఏదైనా సాలడ్ తయారు చేసుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్సింగ్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఓకే, తేలికపాటివన్నిటిని ఫస్ట్ చాప్ చేసుకున్నాం. మొదట నా గుడ్డు, ఎగ్ వేసుకున్నా. ఎగ్ ఎల్లో మిక్స్ అయిపోతుంది, దాని గురించి కంగారు పడకండి. వైట్స్ మాత్రం మిగులుతాయి. లేదు మనకు ఎల్లో కూడా లుకింగ్ కోసం కావాలి మంచిగా అనుకున్నట్లయితే గార్నిష్లో కూడా ఇంకొక ఎగ్ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఉల్లిపాయని ఓపెన్ చేద్దాం. సాలడ్ స్లైసే, కాకపోతే చిన్న ముక్కల్లాగా తయారు చేసుకుందాం ఈ విధంగా. ఆనియన్ గురించి చెప్పా కదా మీకు, సాలడ్ స్లైస్ ఎందుకు చేస్తామని. ఆనియన్ కట్ చేసేటప్పుడు అలాంగ్ విత్ ద గ్రెయిన్, అగైనెస్ట్ ద గ్రెయిన్ అని 2 టైప్స్లో కట్ చేసుకుంటాం. అగైనెస్ట్ ద గ్రెయిన్ కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఉల్లిపాయ లోపల ఉండే ఈ చారలు ఉంటాయి కదా, దాంట్లో దారులుగా నర్వ్స్ ఉంటాయి లోపల. వీటి లోపలికి మనం వేసిన డ్రెస్సింగ్, మసాలాలు, ఉప్పులు, కారాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రాపర్గా లోపలికి వెళ్ళి మంచిగా సోక్ అయి టేస్ట్ వస్తుంది. అందుకని విల్ చాప్ లైక్ దిస్.
ఉల్లిపాయ కూడా దీంట్లో వేసుకుంటాం. తదుపరి క్యాప్సికమ్. క్యాప్సికమ్ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ కోసం జూలియన్ కట్ చేస్తున్నాం. నీట్గా వచ్చింది, బాగుంది. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. అండ్ చెరీ టొమాటోస్, I'll split it into half. That's it. And బంగాళదుంప. కొంచెం చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నా బంగాళదుంపని, డైసెస్. బట్ ఓవరాల్ ఈ సాలడ్ ఫోర్క్తో తినడం కంటే కూడా స్పూన్తో తినడానికి సరిపోయే విధంగానే షేప్స్ ఉన్నాయన్నమాట. బంగాళదుంప కూడా బౌల్లో వేసుకుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొరియాండర్ ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. ఓకే, మిక్స్ చేద్దాం. డ్రెస్సింగ్ ఉంది కదా కింద నుంచి, ఆ డ్రెస్సింగ్ అంతా అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. అద్భుతమైన సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.